మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైలెంట్ అయిపోయారు. తనదైన దూకుడుతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే గంగుల ఇప్పుడు పూర్తిగా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. నిత్యం హడావుడి చేస్తూ కరీంనగర్ భీముడు అనిపించుకున్న ఆయన ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసినట్లు అందరికీ దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలో ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏంటి, అసలు ఆయన మనసులో ఏముంది అన్నది ఆయన అనుచర గణనానికే అంతుపట్టడం లేదట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్లో బలమైన నేత. ఆ పార్టీలో బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నేత. 2009లో కరీంనగర్ ఎమ్మెల్యేగా మొదటిసారి టీడీపీ టికెట్తో గెలిచిన గంగుల ఉద్యమ ఎఫెక్ట్తో గులాబీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటమనేది ఎరగకుండా కరీంనగర్లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. గంగులకు పార్టీలో కేసీఆర్, కేటీఆర్లకి నమ్మిన బంటు అన్న పేరుంది. గత 10 ఏళ్లుగా పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ ప్రోగ్రాం ఏది జరిగినా కరీంనగర్లో సక్సెస్ చేశారు. కేసీఆర్కి కరీంనగర్ సెంటిమెంట్ కావడంతో గంగులను నమ్ముకుని వివిధ కార్యక్రమాలు అక్కడి నుంచే మొదలుపెట్టేవారు. కరీంనగర్ అభివృద్ధిలో తనదైన మార్కు చూపించిన ఆ మాజీ మంత్రి కేసీఆర్ని విమర్శిస్తే విపక్షాలపై ఒంటికాలతో లేచేవారు. అలాంటి ఆయన ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇప్పటికే కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. గంగుల కమలాకర్ వారిని వారించే ప్రయత్నం చేయడం లేదు సరికదా, అసలు ఆ వలసలపై మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. జిల్లాకు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిన క్రమంలో కేటీఆర్ వంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయనపై విమర్శలు చేశారు. అయితే గంగుల కమలాకర్ మాత్రం దాని గురించి మాట్లాడలేదు. అదేవిధంగా ఆయన అనుచరులు కూడా మౌనంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తోంది. ఇప్పటికే కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. కానీ మాజీ మంత్రి మాత్రం మౌనవ్రతం వీడడం లేదు. టీడీపీలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, కమలాకర్ కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి రిలేషన్ కొనసాగుతోంది. అందుకే గంగుల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదనే ప్రచారం సాగుతోంది. అయితే జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్కి, గంగులకి మధ్య విభేదాలున్నాయి. ప్రభాకర్ మంత్రి అయ్యాక కరీంనగర్పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్లోని పాత వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఇక్కడ ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో బలహీనంగా ఉంది. ఇక్కడ బలమైన నేత కోసం కాంగ్రెస్ దృష్టి పెట్టిందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఎవరున్నారన్నది ఆ పార్టీ వారికే అంతుపట్టడం లేదట. అయితే గంగుల కమలాకర్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కరీంనగర్లో కాంగ్రెస్కి తిరుగుండదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సులభంగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని అంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి ఎన్నో ఏళ్లయింది. ఎప్పుడో 1978లో, ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మాత్రమే కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కరీంనగర్ నియోజకవర్గంలో నాయకత్వం కొరత తీరుతుందని కాంగ్రెస్ క్యాడర్ ఆశపడుతోందట. మరి గంగుల కమలాకర్ ఇప్పటివరకైతే పార్టీ మార్పుపై ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. మరి ఆయన ఎప్పుడు మౌనవ్రతం వీడతారో, ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా స్టార్ట్ చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.